విని ఆయన మాటలు చదివి ఆ మాటలను అన్వయించి చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరు. హల్లెలూయా. అందరూ బాగుపడ్డవారే, ప్రభువు మాటలకు లోబడిన వారందరూ బాగుపడ్డవారే, కానీ చెడిపోయిన వాళ్ళు లేరు. ఆయన మాటలు ఉన్న మహత్యం అలాంటిది. అయితే గమనించిన పిల్లలు, ఇక్కడ యేసుప్రభువు అంటున్నారు, మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపాలు ఏం చేయండి, వెలుగుచుండనీయుడి. మన రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The Bible talks about God's sovereignty and human responsibility so many times. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడే, ఆయన సకలము చేయగలిగిన వాడే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మన యొక్క కోఆపరేషన్ని లేదా మన యొక్క రెస్పాన్సిబిలిటీ మనం ఫిల్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బోధలు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయంలో సందేహం ఏమీ లేదు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో తీసుకుంటారో, వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో, వారు అన్ని విషయాల్లో భద్రం చేయబడుతున్నారు, కాపాడబడుతున్నారు.